మొదటిగా మనం డాక్టర్ యంగ్ హున్ కిమ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈయన దక్షిణ కొరియాకు చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన తెలివితేటలు సాధారణమైనవి కావు. ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ కలిగిన వ్యక్తిగా ఈయన రికార్డు సృష్టించాడు. గిగా సొసైటీ, మెన్సా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈయన ఐక్యూ స్కోరు 274 నుండి 276 మధ్య ఉంటుందని ధృవీకరించాయి. ఒకసారి ఆలోచించండి, మనలో సాధారణంగా చాలా మందికి ఐక్యూ 100 ఉంటుంది. గొప్ప సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్కే 160 అని అంచనా. అలాంటిది ఈయన తెలివి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత గొప్ప మేధావి తన విశ్వాసాన్ని ప్రపంచం ముందు ధైర్యంగా ప్రకటించాడు. యేసుక్రీస్తే దేవుడు అని చెప్పడమే కాకుండా ఆయన ఈ తరంలోనే తిరిగి వస్తాడు అని ఒక ఖచ్చితమైన ప్రకటన చేశాడు. ఆయన తన ఈ మాటలకు కేవలం విశ్వాసమే కాదు, బైబిల్ ప్రవచనాలు, చరిత్ర మరియు ప్రస్తుతం జరుగుతున్న విషయాలను కూడా ఆధారంగా చూపిస్తున్నాడు. ఆయన కేవలం బైబిల్నే కాదు, బైబిల్లో చేర్చబడని అపోక్రిఫా గ్రంథాలను, మృత సముద్రపు దొంతరలను అంటే డెడ్ సీ స్క్రోల్స్ను మరియు హీబ్రూ బైబిల్లో దాగి ఉన్న పవిత్రమైన గణిత నమూనాలను కూడా లోతుగా అధ్యయనం చేశాడు. ఆయన స్పష్టంగా ఈ ఆధారాలన్నీ ఒకే విషయం వైపు చూపిస్తున్నాయని చెప్తున్నాడు. అదేంటంటే మనం చివరి తరంలో జీవిస్తున్నామని. డాక్టర్ కిమ్ చెప్పిన మాటలను విశ్లేషించే ముందు మనం యేసయ్య చెప్పిన ఒక ముఖ్యమైన హెచ్చరికను గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసయ్య తన రాకడ ఏ రోజున ఏ గడియలో ఉంటుందో తండ్రికి తప్ప ఎవరికీ తెలియదని స్పష్టంగా చెప్పాడు. మరి అలాంటప్పుడు డాక్టర్ కిమ్ ఎలా చెప్పగలడు? ఇక్కడే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. డాక్టర్ కిమ్ ఖచ్చితమైన తేదీని చెప్పడం లేదు, కానీ యేసయ్య రాకడకు ముందు జరిగే గుర్తులను, ప్రవచనాల నెరవేర్పును బట్టి మనం ఆయన రాకడ జరిగే తరంలో ఉన్నామని చెబుతున్నాడు. యేసయ్య కూడా మనల్ని తేదీలు లెక్క పెట్టమని చెప్పలేదు, కానీ గుర్తులను గమనించి మెలకువగా ఉండండి అని చెప్పాడు. శిష్యులు కూడా, ప్రభు, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహింతువా అని అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడో చూద్దామా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమునందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని చెప్పాడు. అంటే తేదీలు సమయాలు మన పని కాదు, కానీ ఆ కాలం సమీపంలో ఉందని తెలిపే గుర్తులను గమనించి సిద్ధపడడం మన బాధ్యత. చరిత్రలో చాలా మంది తప్పుడు ప్రవక్తలు లేచి తేదీలు ప్రకటించి ప్రజలను మోసం చేశారు. 1844లో విలియం మిల్లర్, 1914, 1925, 1975లలో యెహోవా సాక్షులు, 2011లో హెరాల్డ్ క్యాంపింగ్, వీరంతా తేదీలు చెప్పి విఫలమయ్యారు. ఇది విశ్వాసానికి విషయం లాంటిది. కానీ డాక్టర్ కిమ్ చేస్తున్నది తేదీని ప్రకటించడం కాదు, నెరవేరిన మరియు నెరవేరుతున్న ప్రవచనాల ఆధారంగా మనం చివరి అంకంలో ఉన్నామని హెచ్చరించడం.